బజ్జీలు బోండాలు ఆలు బోండాలు అసలు ఆ వ్యాపారం పురుగులు. అసలు సారు ఇక్కడ కాదండి, పక్కన తల్లాడ నుంచి ఆ వైరా నుంచి ఈ పక్కన తిరువూరు నుంచి అందరు మన దగ్గరికి తినడానికి వస్తారు. లైన్ కడతారు, లైను మామూలు కాదండి. లక్షల కోట్లు తప్ప ఇచ్చి 10 బిల్డింగ్ కట్టి కిచ్చెలు కడుతున్నా ఉండండి. అవును సారు, మీరు మాకు లోన్ ఇప్పించారు 10 లక్షలు. మీరు మాకు జ్ఞాపకం ఎట్లా వస్తుంది కదా, ప్రతి బజ్జీలో మీ ముఖమే కనపడుతుంది, మిర్చిలో మీ ముఖమే, ఆలు బజ్జీలో మీ ముఖమే, పురుగులో మీ ముఖమే, అసలు మీ ముఖమే కనపడుతుంది నాకు. మనోడు కూడా మంచి వ్యాపారం చేస్తానండి. నువ్వేం వ్యాపారం చేస్తున్నా? మేనేజర్ గారండి, నేనండి పూల వ్యాపారం చేస్తున్నానండి. మీరు ఇచ్చిన వల్ల ఓ బ్రహ్మాండంగా నడుస్తుందండి. ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఊర్లే కదండి, ఫారెన్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాను నేను. ఏమనుకుంటున్నారు మరి? మీకు ఇస్తే ఇంతవరకు పెండింగ్ లేకుండా. నీ పేరేంట్రా? ఎమ్మెల్యే శ్యామ్ అన్న. నీ పేరేంట్రా? నా పేరండి ఈశ్వర్ అంటారండి. అరే నిన్నే మీ ఫైల్ చూసు, ఇచ్చిన లోన్ ఇచ్చిన దగ్గర నుండి ఒక్క కిస్తీ కట్టకూడదు. పుల్లు కట్టే ప్రతి పువ్వులో మిమ్మల్నే చూసుకుంటున్నామండి. మీరేం ఇలా మాట్లాడుతున్నారా? ఏ పువ్వు చూసినా, గులాబీ పువ్వు చూసినా మీరే కనపడుతున్నారు, చామంతి పువ్వు చూసినా మీరే కనపడుతున్నారు, మల్లె పువ్వు చూసినా మీరే కనపడుతున్నారు. అలాంటిది మమ్మల్ని పట్టుకొని లోన్ కట్టట్లో ఉంటారా? మీ గురించి మేము అంత గొప్ప చెప్తున్నాండి. యారా కిస్తీలు కట్టకుండా పువ్వుల్లో బజ్జీల్లో కనపడుతున్నారని జాకీలు చెప్తున్నారా మీరు? సార్ ఇగో నేను మళ్ళీ ఇంకో వ్యాపారం కూడా సైడ్ బిజినెస్. ఏ వ్యాపారం తెలుసా? పందుల వ్యాపారం చేస్తానండి. ప్రతి పందులో మీ ముఖమే కనపడుతుందండి. కిస్తీలు కట్టకుండా